ఈ వీడియోలో వియట్నాం హారర్ సిరీస్ అయిన డెవిల్స్ డైనర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 51 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మిస్టీరియస్ చెఫ్ అయితే ఉంటాడు ఒక డైనర్లో, అది కూడా ఒక రిమోట్ లొకేషన్లో అనమాట. తన ప్లేస్కి వచ్చే కొంతమంది పర్సన్స్కి వాళ్ళ లైఫ్లో పడే ప్రాబ్లమ్స్కి కొన్ని హెల్ప్స్ అయితే చేస్తుంటాడు అనమాట. కానీ ఆ హెల్ప్ చేయాలంటే తను చేసిన స్పెషల్ డిష్ని అయితే తినవలసి ఉంటుందన్నమాట. తను చేసే హెల్ప్స్ ఏంటి, అసలు వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటి, అతను చేసే డిష్ ఏంటి, అసలు ఈ మిస్టీరియస్ చెఫ్ ఎవరు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే డెవిల్స్ డైనర్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మన ఛానల్లో తెలుగు డబ్బుడు మూవీస్ అండ్ థియేటర్ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఖచ్చితంగా ఇస్తాము. అదర్ లాంగ్వేజెస్ కంటెంటే ముందు వస్తుంది భయ్య, దానివల్ల తెలుగు డబ్బెడ్ అన్నది లేట్ అవుద్ది. నాకు తెలుగు మీద ఎటువంటి కోపం లేదు. మన యూట్యూబ్ కమ్యూనిటీలో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ తక్కువ పెడతారనమాట. సో అందువల్ల నేను అది ప్రిఫర్ చేసుకున్నాను అంతే. ఓకే, మీకు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. అంటే ఒక డిఫరెంట్ అయిన సిరీస్ చూద్దాం, చాలా కాలం అయిపోయింది. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కానీ, కల్చరల్ డివోషనల్ థ్రిల్లర్ కానీ, ఈ టైప్ ఆఫ్ సిరీసెస్ కొత్తగా చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా చూడండి. నేనైతే వద్దని చెప్పను. నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి ఈ సిరీస్లో తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్లో వీళ్ళు ఒక పాపాన్ని అయితే చూపించడం జరుగుద్ది. ఇది ఒక యాంథాలజీ సిరీస్ టైప్ ఉంటుంది. ఎపిసోడ్కి క్యారెక్టర్స్ అయితే మారిపోతాయి. ఒక డైనర్ అండ్ చెఫ్ తప్ప ఉన్న క్యారెక్టర్స్ అన్ని చేంజ్ అవుతాయి భయ్య. సో ఎపిసోడ్కి ఒక పాపాన్ని చూపిస్తారు. గ్రీడ్ కానీ, ప్రైడ్ కానీ, డెల్యూషనల్ కానీ, ఇలా కొన్ని పాపాలు అయితే డివైడ్ చేసి 6 ఎపిసోడ్స్లో చూపించడం అయితే జరుగుద్ది. అది నాకు చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ వైజ్ అయితే. అండ్ చూపించిన వరల్డ్ బిల్డింగ్ కానీ, వీళ్ళు సెట్ చేసుకున్న వియట్నాం ఆ కల్చరల్ సెటప్ కానీ, ఆ కల్చరల్ థీమ్స్ని కానీ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు భయ్య. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అన్నమాట. ఆ పాయింట్స్ అన్నీ కూడా బాగా నచ్చుతాయి. అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఆ యాక్టర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఎందుకంటే మ్యాక్సిమం సిరీస్ అంతా కూడా ఆ గ్రీడ్ కానీ, ఆ సిన్స్ ఇవన్నిటి మీద నడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఆ సిన్స్ని పోర్ట్రే చేసిన విధానం అండ్ క్లైమాక్స్కి వెళ్ళి కొద్ది కూడా వాళ్ళు పడే బాధలు ఇవన్నీ కూడా చాలా బాగా చూపిస్తారు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. అది నాకు బాగా నచ్చింది. 6 ఎపిసోడ్స్లో కూడా మ్యాక్సిమం ఎపిసోడ్స్ అయితే మీకు బోర్ కొట్టవు. నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా ఇంట్రెస్ట్గా చూసాను నేను. చాలా డిఫరెంట్గా అనిపించింది. సెకండ్ ఎపిసోడ్ కూడా బాగానే అనిపించింది. అండ్ 5th, 6th ఎపిసోడ్స్ నాకు మళ్ళీ బాగా నచ్చాయి భయ్య. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మీరు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఎంత ఇంట్రెస్ట్గా అయితే చూస్తారో దాని తర్వాత ఆ ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఒకే సైకిల్ రిపీట్ అవుతుంటుంది. పాపం మారుతూ ఉన్నప్పటికీ కూడా సైకిల్ మాత్రం ఒకేలా ఉంటుంది భయ్య. వాళ్ళు వెళ్ళడం డెవిల్స్ డైనర్కి, అక్కడ ఒక డిష్ తినడం, చెఫ్ వాళ్ళకి విష్ గ్రాంట్ చేయడం, దాని తర్వాత వాళ్ళ లైఫ్ మారడం, క్లైమాక్స్కి యాజ్ యూజువల్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుంటుంది. కానీ కొంచెం డిఫరెంట్గా అయితే రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రిడిక్టబుల్ అయితే అయిపోద్ది అనమాట. 3rd, 4th, 5th ఎపిసోడ్స్ అన్నీ కూడా ప్రిడిక్టబుల్ అయిపోతాయి. ఏం జరిగిపోతే అర్థమైపోతుంది మనకి ముందే. సో అందువల్ల ఏమైందంటే ఆ క్యూరియాసిటీ అయితే పోయిందనమాట. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో ఉన్న క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ ఇదంతా కూడా పోయింది. అండ్ ఇది ఒక హారర్ సిరీస్ అని చెప్పేసి పోర్ట్రే చేశారు, కానీ హారర్ అయితే ఏముండదు. వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ హారర్ కానీ అండ్ ఈ కల్చరల్ డివోషనల్లో థీమ్స్ని తీసుకున్నారు కాబట్టి హారర్ అని మెన్షన్ చేశారు. కానీ మీరు హారర్ అన్నారు కదా అని చెప్పి దయ్యాలు వచ్చేస్తే, ఏ భూతాలు వచ్చేస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవి ఏమి ఉండవు భయ్య. చనిపోవడాలు, ఇలాంటి బ్లడ్ బాత్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ అని పేరు ఇచ్చారు దానికోసం జానర్కి. బట్ దయ్యాలను గట్రా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం డివోషనల్ థీమ్స్ని, కల్చరల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. సైకలాజికల్ హారర్ అయితే ఉంటుంది, డౌట్ లేదు. నాకు అక్కడే కొంచెం మైనస్ అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ అన్నట్టు మంచిగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ని అయితే తీసుకున్నారు వీళ్ళు. అక్కడ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికి కొంచెం హారర్ని యాడ్ చేసి ఉంటే బాగా క్రిస్పీగా ఉందను, ఇంకా బాగా నాకు నచ్చుతున్న సిరీస్ అన్నది. దానివల్ల కొంచెం యావరేజ్ అనిపించింది నాకు. అండ్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది, కానీ దాన్ని చూపించిన వే బాగాలేదు భయ్య. ఎందుకంటే వాళ్ళ వియట్నాం కల్చర్స్ అనో మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతాయి ఏంటని చెప్పేసి. సో ఆ కల్చర్ని తీసుకున్నప్పుడు దానికంటూ మినిమం ఇంట్రడక్షన్ ఉండాలి, లేదా దానికంటూ డీప్ ఇంట్రడక్షన్ ఉండాలి. అంటే మనకి తెలిసేలాగా డీప్కి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. బట్ వీళ్ళైతే అదేమి ఇవ్వరు, డైరెక్ట్ తీసుకెళ్లి స్టోరీలో పడేస్తారు. అక్కడక్కడ కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్తో చూపిస్తారు, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే చూపించరు. పైన టచ్ చేసి వదిలేస్తారు అనమాట. అండ్ క్లైమాక్స్ అయితే ఓపెన్ ఎండింగ్ ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది, కాదనట్లేదు. బట్ ఆ ఓపెన్ ఎండ్ అన్నది కొంచెం మంచిగా చూపించి ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే పర్లేదు. మీరు కనుక ఒక డిఫరెంట్ సిరీస్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది సిరీస్ చూస్తున్నాను
సేపు కూడా. అలా అని చెప్పి సూపర్బ్ ఉంటుందని అయితే నేను చెప్పను. జస్ట్ ఒక డిఫరెంట్ ఫీల్ కోసం అంతే. ఈ టైప్ ఆఫ్ సీరీస్‌లు కూడా ఉంటాయి అని తెలియడానికి. ఏందంటే వియత్నాం నుంచి వస్తున్న ఫస్ట్ హారర్ సీరీస్ అనమాట ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి. సో గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. 18+ సీన్స్ ఉంటాయి. అండ్ వయలెన్స్ అయితే ఉంటుంది. బెటర్ ఇండివిడ్యువల్‌గా చూడడం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. డైలీ 2, 3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి కంటెంట్ ఖచ్చితంగా వస్తుంది. లవ్ యూ ఆల్. బై.